హలో అందరికీ వెల్కమ్ టు మై రుచుల దునియా. నేను మీ లావణ్య. మై న్యాచురల్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నోరూరించే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి నేను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ఆల్మోస్ట్ అంటే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నట్లయితే ఈ మట్టి పాత్రలోనే చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్య ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, హీట్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపులో ఈ రొయ్యలు బాగా ఒకసారి కలుపుకున్నట్లయితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఒకసారి నా స్టైల్లో ఈ కర్రీ అయితే తయారు చేసి చూడండి. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు అయితే కుక్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయింది. మరొకసారి బాగా కలుపుకొని మరొక 15 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ ధనియాల పొడి అయితే హోమ్మేడ్గానే తయారు చేసుకుంటానండి. అందులోనే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కర్రీస్లో ఎప్పుడైనా కూడా బయట దొరికే ప్యాకెట్స్లో కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వాడినట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, కర్రీలో ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా. చాలా సింపుల్గా అయిపోతుందండి. రొయ్యలన్నిటి కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఈలోపు గోంగూరని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే గోంగూరని డైరెక్ట్గానే యాడ్ చేస్తానండి. ఎందుకంటే పక్కన ఇంకొక గిన్నెలో ఉడకపెట్టి దాన్ని పేస్ట్ చేసి వేసే కన్నా గోంగూరనే సన్నగా తరిగి క్లీన్ చేసి యాడ్ చేస్తాను. చూసారు కదా, గోంగూర చాలా ఫ్రెష్గా ఉందండి. నేను ఇక్కడ కేజీ వరకు అయితే రొయ్యలు తీసుకున్నాను. రొయ్యల్లోకి సరిపడా 2 నుంచి 3 కట్టల గోంగూర అయితే పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 2 కట్టల గోంగూరని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా కావాలంటే ఇంకొక కట్ట యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ గోంగూర వేసినా కూడా రొయ్యల ముక్కలు అనేటివి అంతగా కనిపించవండి. మనం చేస్తుంది ఇక్కడ రొయ్యల గోంగూర కాబట్టి గోంగూర అనేది మనకి లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. గోంగూర వేసాక ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. వేడి తగలగానే గోంగూర చూసారా, వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించింది. కర్రీలో కలిపే కొద్దీ కొంచెంగా అయిపోయింది కదా. అంతే అండి. గోంగూర వేసుకున్న తర్వాత మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కర్రీని మరొక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా మన స్టైల్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching my video.